బాబీ అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అభి, ఝాన్సీ వెళ్ళి బాబుని ఓదార్చుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి కన్నతల్లి పాలు తీసుకుని వస్తుంది. పాలు తీసుకువచ్చి, బాబు ఇదిగో బాబు, ఈ వేడి వేడి పాలు తాగు, నీ నీరసం అంతా తగ్గిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాబీ అయితే చాలా కోపంతో ఉండి, నేను ఈ పాలు తాగను అని గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే, ఏం బాబు పాలు ఎందుకు తాగవు బాబు అంటే, నేను తాగనన్నానా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా గసురుతాడు. అరేరేరేరే, నువ్వు ఈ పాలు తాగనంటే నేను ఇంకొక పాలు తీసుకువచ్చేస్తాను కదేటి, అయినా నువ్వు కోపంలోనే ఎంత ముద్దుగా ఉన్నావంటే నువ్వు నవ్వితే ఇంకెంత ముద్దుకుంటావో, బాదం పండు లెక్క అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటకి బాబీ అయితే, బాదం పండు ఏంటి, బాదం పండు అని చెప్పి అంటూ ఉంటాడు. ఓలమ్మో, నీకు బాదం పండు ఏంటో అంటే ఏంటో తెలియదా, ఒక్కసారి నువ్వు వెళ్ళి అద్దం ముందు నిలబడు, బాదం పండు ముఖంలా ఉంది నీ ముఖం, నువ్వు నవ్వితే ఇంకెంత బాగుంటావో అని చెప్పి స్వర అంటుంది. ఇక ఆ మాటలను ఝాన్సీ అలాగే అభి విని అలా మౌనంగా ఉంటారు. ఏంటి, నన్ను ఇలా అంటావా అని చెప్పి బాబీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకు బాబు నువ్వు అట్టా కోపపడిపోతున్నావు, నీ కోపాన్ని తగ్గించడానికి నేను ఇప్పుడు జీడిపప్పు పాలు తీసుకొస్తాను కాదేటి అని చెప్పి అంటుంది. ఏంటి జీడిపప్పు పాలా, పాలు ప్యాకెట్ నుండి వస్తాయి, జీడిపప్పు నుంచి రావు అని చెప్పి బాబీ అంటాడు. అది వినగానే స్వర అయితే, లేదు జీడిపప్పు నిండే వస్తాయి, కావాలంటే నేను చేసి తీసుకువస్తాను, తాగి చూడు, పాలు ప్యాకెట్ నుండి కాకుండా జీడిపప్పు నుండి ఎలా వచ్చాయో నీకు కూడా తెలుస్తాయి అని చెప్పి స్వర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇలా ఇదంతా చూసి అభి అయితే బాబీకి ఈ కన్నతల్లే కరెక్ట్, కన్నతల్లి మూలంగా బాబీ యాక్టివ్ అవుతాడు, బాబీని కన్నతల్లి మార్చగలదు అని చెప్పి అభి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.